దొంగన ఎవరిని నమ్మడానికి వీల్లేదు చుట్టూ ఉన్నది దొంగ మోసం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లవ్ ఆఫ్ లైఫ్. ఈ రోజు నేను మీ ముందుకు మూవీ రివ్యూతో వచ్చాను. అదేదో కాదు, ధనుష్ 50th మూవీ రాయన్. ఈ 50th మూవీ తమిళ ఇండస్ట్రీకి పెద్ద సెంటిమెంట్ అనుకుంటారు. రీసెంట్ గా వచ్చిన మహారాజా ఎంత సెన్సేషన్ అయిందో చూసాడు. ధనుష్ కూడా 50th మూవీ ఓన్ డైరెక్షన్ రాయన్ మూవీ మన ముందుకు తీసుకొచ్చాడు. అయితే కథ విషయానికి వస్తే, ఒక పేద కుటుంబానికి చెందిన రాయన్ ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లి చిన్నప్పటి తల్లిదండ్రులు దూరం అవుతారు. టౌన్ కి వెళ్ళొస్తామని చెప్పి మళ్ళీ తిరిగిరారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు రాయన్ చేత కత్తి పట్టిస్తాయి. భయపడకుండా పోరాటం చేయడం అప్పటి నుంచే అలవాటు అవుతుంది రాయన్కి. తన తోబుట్టువులన్నీ తానే ముగ్గుని వెంట పెట్టుకుని టౌన్కి చేరుకుంటాడు. అయితే బతుకు తెరువు కోసం అక్కడ సెల్వరాఘవన్తో కలిసి మార్కెట్ యార్డ్లో పనిచేస్తుంటాడు. అదే చోట్లో ఉండే 2 గ్యాంగ్స్టర్స్, సేతు అండ్ తొరాయ్. వీళ్ళిద్దరి మధ్య జరిగే గొడవలకి రాయన్కి ఒక సంబంధం ఉంటుంది. అదేంటనే సినిమాలో చూపించడు, కానీ రాయన్ తలుచుకుంటే ఏదైనా చేయగలడని చూపిస్తారు. అయితే ఒకరోజు అనుకోకుండా వాళ్ళ తమ్ముడు ముత్తువేల్ మాణిక్య, అదేనండి సందీప్ కిషన్ గారు, అనుకోకుండా ఒక గొడవలో ఇరుక్కుంటారు. ఆ గొడవ వల్ల జరిగిన పరిణామాలు ఏంటి, ఈ సేతుకి దురాయికి రాయన్కి ఉన్న సంబంధం ఏంటి అనేది మిగిలిన స్టోరీ. కమింగ్ టు ద పాజిటివ్స్ ఆఫ్ ద మూవీ, ధనుష్ అండ్ సందీప్ కిషన్స్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయితే సోల్ ఆఫ్ ద మూవీ. సింపుల్ సీన్స్ అయినా ఎలివేషన్స్ చాలా బాగా ఇచ్చారు. మెయిన్ గా ఇంటర్వెల్ బ్లాక్ అయితే చాలా బాగుంది. సింపుల్ ఎలివేషన్ అయినా ఏఆర్ రెహమాన్ ఇచ్చిన మ్యూజిక్ కి సీన్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ అయితే చాలా బాగున్నాయి. కమింగ్ టు ద నెగటివ్స్ ఆఫ్ ద మూవీ, స్టోరీ లైన్ ఈజ్ యాజ్ యూజువల్ యాజ్ రొటీన్. బ్రదర్ సిస్టర్స్ బాండ్ మనం చాలా సినిమాలో చూసాం. అండ్ సాంగ్స్, ఫస్ట్ హాఫ్ లో ఒక సాంగ్ వస్తుంది, అదైతే అసలు తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుండలేదు. లాస్ట్ సాంగ్ కూడా ఉంటుంది, బట్ ఆ తమిళ ఫ్లేవర్ కి చాలా పెద్ద హిట్ అవుతుంది, బట్ తెలుగులో అంత క్లిక్ అవ్వదు. ఓవరాల్ గా చెప్పాలంటే సెకండ్ హాఫ్ ఈస్ గ్రేటర్ దాన్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఎంజాయ్ చేసినంత ఫస్ట్ హాఫ్ చేస్తారు, బట్ నాట్ యాజ్ సెకండ్ హాఫ్. అపార్ట్ ఫ్రమ్ చిన్న డ్రాబ్యాక్స్, మూవీ అయితే చాలా బాగుంది. సింపుల్ సీన్స్ కి ఎలివేషన్స్ ఇచ్చి చాలా బాగా చూపించారు. అండ్ ధనుష్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది. ఈ సినిమా చూసి అయితే మీరే డిసప్పాయింట్ అయితే బయటికి రారు. వర్త్ వాచింగ్ ఆఫ్ 2 hours 40 minutes మూవీ. సెకండ్ హాఫ్ లో ఒక ట్విస్ట్ అయితే వస్తుంది. ఆ ట్విస్ట్ నుంచి సినిమా క్లైమాక్స్ వరకు చాలా బాగుంటుంది. ఆ ట్విస్ట్ సినిమాలో ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఆ పాయింట్ అక్కడ వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయరు. చేస్తుంది క్లారిఫికేషన్, మహారాజా ఉన్నంత అయితే రాయన్ లేదు, బట్ వర్త్ వాచింగ్ ఇన్ థియేటర్స్. నా ఒపీనియన్ ప్రకారం నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 2.75 out of 5. ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ 15 minutes కొంచెం ల్యాగ్ ఉంటుంది. అండ్ సందీప్ కిషన్ లవ్ ట్రాక్ అయితే కొంచెం బోర్ అనిపిస్తుంది. అండ్ బై ద వే, సందీప్ కిషన్ రోల్ కూడా చాలా మంచి రోల్ పడింది. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద సందీప్ కిషన్. ఒకవేళ కనుక మీరు ఈ మూవీ చూసినట్లయితే ఎలా ఉందో కింద కామెంట్లో అయితే చెప్పేసేయండి. అండ్ మీ రేటింగ్ కూడా కామెంట్లో ఇవ్వండి. మేబీ నా ఒపీనియన్ తప్పవచ్చు, బట్ మీ ఒపీనియన్ చూసి సినిమాకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ కూడా నొక్కేసేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.